బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మరికొన్ని కీలక అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. బ్లడ్ శాంపిల్స్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారందరికీ కూడా పోలీసులు నోటీసులు పంపారు. 86 మందికి నోటీసులు అందివగా వారంతా కూడా నేడు సిసిబి ముందు విచారణకు హాజరు కానున్నారు. నటి హేమకు సైతం నోటీసులు జారీ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీస్. ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు వాసు సహా 5గురిని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. వారిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు సిసిబి అధికారులు. డ్రగ్ సప్లై ఈవెంట్ నిర్వాహకులు ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, మొత్తం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు మరిన్ని వివరాలు ఇస్తారు. వాసు చెప్పండి, సో హేమ విచారణకు వెళ్తూ ఉన్నారా? సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఇప్పటి వరకు రేవ్ పార్టీలో పాల్గొన్న 86 మంది, అంటే పాజిటివ్ వచ్చినటువంటి డ్రగ్స్ ఆనవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సిసిబి నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు హాజరు కావాలని కూడా తెలిపింది. కానీ ఎంతమంది హాజరవుతారు? కొంతమంది ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు, మరికొంతమంది వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. డ్రగ్స్ పార్టీతో మాకు సంబంధం లేదన్న అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్లో దాదాపు 98 మందిని చేర్చారు. దాంట్లో 86 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా ఇప్పటికే ప్రకటించారు. వాళ్ళందరూ కూడా హాజరు కావాలని నోటీసులు జారీ. అయితే ప్రధానంగా ఈ కేసు సంబంధించి ఇప్పటికైతే హేమతో పాటు ఎవరైతే గోపాల్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ యజమాని మిగతా అందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5గురు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన నిందితుడు A1గా ఉన్నటువంటి వ్యక్తి వాసు. ఇతడు విజయవాడ చెందినటువంటి వ్యక్తి. ఇతని పేరు మీదనే అతని బర్త్డే పార్టీ అంటూ కూడా ఈ యొక్క ఈవెంట్ జరిగింది. కానీ గోపాల్ రెడ్డికి వాసుకున్నటువంటి సంబంధం ఏంటి? వీళ్ళిద్దరు వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? మరోపక్క ఈ కేసులో చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే టీడీపీ కార్యకర్తలుగా చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రణధీర్తో పాటు అరుణ్ అనేటువంటి ఒక ఇద్దరు, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? ప్రధానంగా డ్రగ్స్ సప్లై చేసింది వీళ్ళేనా? వాళ్ళతో పాటు నాగబాబు, మరోపక్క సిద్దికి అనేటువంటి మరొక ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వాళ్ళకేంటి సంబంధం? ప్రధానంగా 5గురు అరెస్ట్ అయ్యారు. వీళ్ళు డ్రగ్స్ సప్లై చేశారు, ఈవెంట్ ఆర్గనైజ్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. కానీ ఈ 86 మందిలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినటువంటి 86 మందికి ఎవరు డ్రగ్స్ ఇచ్చారు? ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ వచ్చింది? మరోపక్క అనేక కోణాల్లో కూడా ఇక్కడ బెట్టింగ్తో పాటు వ్యభిచారం కూడా నిర్వహించారనేటువంటి అనుమానాలు ప్రస్తుతం సిసిబి అధికారులు లేవనెత్తున్న నేపథ్యంలో ఇప్పటికే నార్కోటిక్ బ్యూరోతో పాటు సిసిబి మరోపక్క స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యం స్పెషల్ టీంను ఏర్పాటు చేసి దాదాపు 200 మంది పాల్గొంటే కేవలం 98 మంది మాత్రమే ఇప్పటికీ వాళ్ళ నోటీసులో ఉన్నారు. మిగతా 100 మంది ఎక్కడికి పారిపోయారన్న కోణంలో కూడా స్పెషల్ టీంలు ఫామ్ చేసి గాలిస్తున్నారు. కానీ ఈరోజు సిసిబి ముందు ఎవరెవరు హాజరవుతారు, ఎవరు హాజరు కారు అన్న అంశానికి సంబంధించి ఖచ్చితంగా కూడా బెంగళూరు పోలీసులు మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి హాజరైన వాళ్ళు ఇప్పటికే పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో కూడా అరెస్ట్ చేస్తారా, లేదా వాళ్ళు కన్జ్యూమర్స్గా పరిగణించి వాళ్ళకు నోటీసులు జారీ చేసి వదిలేస్తారా అన్న అంశానికి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధాన నిందితులు ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళనైతే అరెస్ట్ చేశారు. మరికొన్ని కీలక అరెస్టులు కూడా ఈరోజు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఓకే వాసు.